బాపట్ల జిల్లా చీరాల్లో పలు బీచ్లను అధికారులు మూసివేశారు. బీచ్లకు చేరుకునే రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యాటకులను అప్రమత్తం చేశారు. వాడిరేవు, రామపురం, కాటారిపాలెంతో పాటు పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ ను తాత్కాలికంగా క్లోజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. మోంతా తుపాన్ ప్రభావంతో బీచ్ లో గుంతలు, సుడిగుండాలు ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దూర ప్రాంతాల నుంచి కార్తీక స్నానాలకు ఎవరూ రావద్దంటూ సూచించారు. బీచ్లన్నింటినీ 2 రోజుల పాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. ఈ మధ్య జరిగినటువంటి మోంతా తుఫాను యొక్క ప్రభావం వలన సముద్రం చాలా ప్రాంతాలలో తీవ్రమైనటువంటి కోత గురికావడం జరిగింది. ఇదంతా కూడా మా సీనియర్ అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇలా సీనియర్ అధికారులు నిపుణుల చేత తనిఖీ చేయించి ఈ యొక్క సముద్ర ప్రాంతంలో అక్కడక్కడ తీవ్రమైనటువంటి మంచి మన గుంటలు పడిపోవడం వల్ల ఈ యొక్క సముద్ర స్థానాలకి పనికిరాదనే ఉద్దేశంతో మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా బోట్లు, తర్వాత అన్ని రకాలైనటువంటి ఎవరికైతే ఇక్కడ పుణ్యస్థానాలు చేయడానికి వస్తారో వాళ్ళకందరికీ కావాల్సిన ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇదంతా కూడా నిపుణుల చేత దీన్ని వెరిఫై చేయించి ఇది చాలా గుంతలు పడిపోయినాయి కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు, సంతోషంగా లోపలికి ప్రయత్నం చేస్తారు, ప్రాణాలు జరుగుతున్న ఉద్దేశంతో దీన్ని ఆపిడి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మైపాడులో కూడా సేమ్ ఇలాంటి జరిగింది. కాబట్టి ప్రజలకి ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి మోంతా